బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధమైంది బీఆర్ఎస్. మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ పై కూడా అవిశ్వాసానికి సిద్ధమైంది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి వైదొలగాలని కౌన్సిల్ మీటింగ్ లో బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ డిసెంబర్తో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు 4 ఏళ్లు పూర్తవుతోంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధమైంది బీఆర్ఎస్. మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ పై కూడా అవిశ్వాసానికి సిద్ధమైంది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి వైదొలగాలని కౌన్సిల్ మీటింగ్ లో బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ డిసెంబర్తో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు 4 ఏళ్లు పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్, చెప్పండి. భారతీయ ప్రధానంగా జిహెచ్ఎంసీ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా ఇప్పటికే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ఇవాళ జరగనున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో వాళ్ళిద్దరి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు కౌన్సిలర్లు అందరూ కూడా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు సమావేశం జరగనున్నటువంటి నేపథ్యంలో కౌన్సిల్ హాల్లో బైఠాయించి వాళ్ళందరూ కూడా తమ యొక్క నిరసనను తెలియజేయడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక చూసినట్లయితే డెఫినెట్ గా బీఆర్ఎస్ కే ఎడ్జి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తరఫున ఓటు వేసేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ అలా కనుక జరిగిన పక్షంలో డెఫినెట్ గా అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. ఏదేమైనా కౌన్సిలర్లు తాము తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఖచ్చితంగా తమ యొక్క నిరసనని తెలియజేయడానికి వాళ్ళంతా కూడా సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం అవిశ్వాసం పెట్టినా సరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు డెఫినెట్ గా కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ కి మద్దతుగా ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాట స్పష్టంగా వినిపిస్తుంది. బికాస్ మొన్న జరిగినటువంటి పరిణామాల్లో మొన్న అర్ధరాత్రి పూట ఒక్కసారిగా అందరూ కూడా 6 కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి దీని మీద బీఆర్ఎస్ తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. ఆ రియాక్షన్ ని జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వ్యవస్థ మీద తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా సరే ఈ ప్రయత్నం ద్వారా మరికొంతమంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ లో చేరే అవకాశమే స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. కాంగ్రెస్ లో చేరినా చేరకపోయినా కాంగ్రెస్ కి మద్దతుగా వాళ్ళందరూ కూడా ఓటు వేసే అవకాశం ఉందని కూడా సమాచారం తెలుస్తుంది. ఏం జరుగుతుంది అనేది చూడవలసి ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ అయితే తమ యొక్క నిరసనని తెలియజేయడానికి మాత్రం రంగా సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. భారతి సార్, అదే ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయంటూ బీఆర్ఎస్ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అని అంటారు? వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలతో సహా ఎమ్మెల్సీతో సహా అందరూ కూడా
కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో కౌన్సిలర్స్ కూడా దీనికి అతీతమైనటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారో న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగిలినటువంటి నేతలకు మద్దతుగా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది స్పష్టంగా తెలియనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో ఏమాత్రం కూడా వెనకంజ వేసే పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపించట్లేదు. మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం చాలా గట్టిగా దీనికి సంబంధించి వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి మాత్రం సిద్ధమవుతోంది. ఒకవేళ తాము అనుకున్నది కనుక జరగనటువంటి పక్షంలో హాల్లో కూర్చుని నిరసన వ్యక్తం చేయడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతి సార్, ఒకవేళ బీఆర్ఎస్ కు బీజేపీ కనుక మద్దతు ఇస్తే మేయర్ స్థానం దక్కుతుంటుంది ఖచ్చితంగా. బట్ బీజేపీ మద్దతు ఇస్తుందంటారా? బీజేపీ అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు డైరెక్ట్ గా బీజేపీ ఇవ్వడం అనేది మాత్రం అసాధ్యమైనటువంటి విషయం. అందువల్ల ఒకవేళ కౌన్సిల్ డిజాల్వ్ అయినా పర్వాలేదు, కానీ మేము మద్దతు ఇవ్వద్దు అనేటటువంటి చేస్తలోనే బీజేపీ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే అక్కడ దాకా రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మిగిలినటువంటి మంత్రులు కానీ మిగిలినటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ తో కొంత మాట్లాడి వాళ్ళందరినీ కూడా సరిచేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పార్టీ మారుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పార్టీ మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు ఎటువైపు ఓటు వేస్తారో అనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. భారతి రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.